హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి ఫార్మసీ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, బీ ఫార్మసీ కావచ్చు అండ్ ఫార్మ్ డి కావచ్చు, సో వీటికి సంబంధించినటువంటి కాలేజ్ లిస్ట్ అయితే పూర్తిగా నేనైతే ఇక్కడ చూపిస్తాను. అండ్ అందులో నుంచి మళ్ళీ టాప్ కాలేజెస్ ఏంటి అండ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి నెంబర్ ఆఫ్ సీట్స్, ఎన్ని సీట్స్ ఉన్నాయి టోటల్గా, సో మనకి ఎంసెట్ ర్యాంక్లో ఎంత వచ్చినా సీట్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మొత్తంగా చెప్తాను. నెంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి రిగార్డింగ్ బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి వాళ్ళకి. సో ఎక్కువగా బీ ఫార్మసీ వాళ్ళకి వస్తున్నాయి. సో అందుకోసమే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. 2024-25 అకాడమిక్ ఇయర్కి మనకి ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి మనకి కాలేజ్ లిస్ట్ చూసే ముందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి లిస్ట్ అయితే చూడండి. అండ్ వాటి యొక్క ఫీ డీటెయిల్స్ కూడా చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఈ పీడిఎఫ్ యొక్క లింక్ మీరైతే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ ఉంటుంది, అంటే ప్రతి దానికి ఒక కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎలా అంటే కాలేజ్ యొక్క నేమ్ రావాలి అంటే కాలేజ్ యొక్క నేమ్ ఫుల్గా రాదనమాట. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో కూడా కోడ్ వస్తుంది అంతే. సో ఓకేనా, ఇది ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ అంటే కాలేజ్ యొక్క నేమ్, అండ్ కాలేజ్ ఎక్కడ ఉందా, ప్లేస్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ రీజియన్, అండ్ కాలేజ్ టైప్ ప్రైవేటా గవర్నమెంటా, అండ్ మైనారిటీ అవైలబిలిటీ ఉందా లేదా, కోఎడా కాదా, అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ లేదంటే ఆంధ్ర యూనివర్సిటీయా అనేది ఇచ్చారు. బ్రాంచ్ కోడ్ కూడా ఇచ్చారు, అండ్ ఫీ డీటెయిల్స్ అండ్ కన్వర్ట్ సీట్స్ ఎన్ని ఉన్నాయని కూడా వీళ్ళైతే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది మొత్తంగా ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 3 పేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే పూర్తిగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వెయిట్ ఎ మూమెంట్. టోటల్గా అయితే 177 కాలేజెస్ అయితే ఉన్నాయి. పూర్తిగా ఫార్మసీ కాబట్టి టోటల్గా వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ మొత్తంగా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. చాలా మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడ చూసినా కనిపించవు, కానీ కొన్ని మాత్రం ఒకటో రెండో ఉంటాయి అంతే తప్పించి మిగతా మాత్రం మొత్తంగా ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి అనమాట. ప్రైవేట్ కాలేజెస్లో కన్వెన్షన్ సీట్స్ అనేవి ఎక్కువ ఇస్తారు. లైక్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజే కాకపోతే గవర్నమెంట్ సీట్స్ అనమాట. సో అట్లా మనమైతే ఈ ఫీ అమౌంట్ ఏదైతే ఉందో ఈ ఫీ అమౌంట్ అయితే పే చేయాలి ప్రతి ఇయర్కి. కాకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే సో నో నీడ్ టు పే దీస్ అమౌంట్, ఓకేనా. సో ఈ కాలేజ్ యొక్క లిస్ట్ 117 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళిపోవాలంటే చాలా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అందుకోసమే నేను ఆ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో అదనమాట విషయం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆ తర్వాత వచ్చేసి నెంబర్ ఆఫ్ సీట్స్, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనేది మనం అయితే చెప్పుకుందాం అనమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం చూసేదంతా బీ ఫార్మసీకి అనమాట. బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ ఏదైతే 3 years డిగ్రీ కోర్స్ అనమాట. సో మనకి ఫార్మ్ డి ఉంటుంది. ఫార్మ్ డి వచ్చేసి అది 6 years కోర్స్. మీరు బీ ఫార్మసీ చేసిన తర్వాత నెక్స్ట్ 2 years మాస్టర్స్ చేయాలనుకుంటే ఇది కూడా ఇక్కడ వచ్చేసి 5.5 years 6 years అవుతుంది. కానీ డైరెక్ట్గా మీరు వచ్చేసి ఫార్మ్ డి చేయాలి అనుకుంటే ఓవరాల్గా 6 years కంటిన్యూస్గా మీరు చదవాల్సి ఉంటుంది. బట్ నేనేమనుకుంటున్నానంటే మీకు అంతగా పేషెన్సీ ఉంటే అండ్ మీరు పేషెన్స్గా వర్క్ చేస్తాము, మేము కంటిన్యూస్గా మేము ఉంటాము అనేసి 6 years అనుకుంటే మాత్రం ఫార్మ్ డి చేయొచ్చు. కానీ నేనేం చేస్తానంటే ఎక్కువ మంది అయితే బీ ఫార్మసీ చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి అయితే ఇస్తాను. కింద కామెంట్ చేయండి ఫార్మ్ డి వాళ్ళ గురించి కూడా చెప్పండి అనేసి, దానిపైన కూడా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనమైతే కట్ ఆఫ్ అయితే ఈ వీడియోలో చూద్దాం అనమాట ఇక్కడ. సో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ జనరల్ ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అని అంటే మొత్తంగా వచ్చేసి 23,700 అంటే 23,000 ర్యాంక్ వచ్చినా కానీ మీకు ఎంసెట్ యొక్క ర్యాంక్ టీఎస్సీ ఏపీఏపీ సెట్లో మనకి ఎంసెట్ యొక్క ర్యాంక్ వచ్చేసి 23,000 వచ్చినా కానీ మీకైతే ఓసీ క్యాండిడేట్స్కి సీట్ అయితే వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈడబ్ల్యూఎస్ కాదు, ఓసీ క్యాండిడేట్స్కి డైరెక్ట్గా అయితే 23,000 వచ్చినా కానీ సీట్ అయితే వస్తుంది బీ ఫార్మసీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీఏ బీసీ కేటగిరీ వాళ్ళకి బీసీఏ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 79,000 వచ్చినా కానీ సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు అయితే 79,000 వచ్చినా అంటే ఆల్మోస్ట్ 80,000 ర్యాంక్ వచ్చినా కానీ మీకు అయితే సీట్ అయితే వస్తుంది బీ ఫార్మసీలో. సో అండ్ బీ కేటగిరీకి చూసుకున్నట్లయితే 33,700 అంటే మనకి 33,000 అంటే ఆల్మోస్ట్ 33,000 వచ్చినా కానీ మీకైతే సీట్ అయితే వస్తుంది బీ ఫార్మసీలో. అండ్ బీసీసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 25,000 వచ్చిన సీట్ అయితే వస్తుంది. అండ్ బీసీడీ కేటగిరీ వాళ్ళకైతే 39 అంటే 40,000 ర్యాంక్ వచ్చినా కానీ మీకు ఈ ఇయర్ అయితే సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ బీసీడీ కేటగిరీ వాళ్ళందరికీ. అండ్ బీసీఈ కేటగిరీ వాళ్ళకి సారీ ఇక్కడ డబుల్ వచ్చింది, ఏమనుకోమాకండి.
ఇక్కడ బీసీఈ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 29,000 అంటే ఆల్మోస్ట్ 30,000 వచ్చినా కానీ మీకు అయితే సీట్ అయితే వస్తుంది, ఎవరైతే మైనారిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను. సో ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ ఉందా ఇదే అంటే ఒక కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు అని నేను చెప్తాను. ఏంటి అంటే ఇప్పుడు మనం 79 ఉందా 80,000 అనేసి కూడా చెప్పొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకొని కొంచెం మనం ఇంక్రీజ్ చేసి ఇక్కడ చూపించాం కాబట్టి సో మనకి ఎక్కువ వచ్చినా కానీ సీట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బీ ఫార్మసీకి ఏం అంత ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ కాలేజెస్ చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి, అందుకోసమని మళ్ళీ ఎంత ఎక్కువగా ర్యాంక్ వచ్చినా కానీ మీకు అయితే సీట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి చూసుకున్నట్లయితే 68,000 వచ్చినా కానీ సీట్ అయితే వస్తుంది. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా అంటే 1 lakh వచ్చినా కానీ 1 lakh కంటే ఎక్కువ వచ్చినా కానీ సీట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక మీరు అనాలిసిస్ చేయవచ్చు ఏంటి అంటే మన జనరల్ ఓసీ కేటగిరీ వాళ్ళకి 23,000 ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది అంటే మిగతా కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంత ఎక్కువ వచ్చినా కానీ సీట్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ నేను చూపించిన మాత్రం బార్డర్ లైన్ అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ వన్స్ మనకి కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ రాగానే నేనైతే అప్డేట్ అయితే చేస్తాను, మీరు దాన్ని ఫాలో అయితే మీకు సరిపోతుంది అనమాట. ఎలాంటి మెంటర్షిప్ ఎలాంటి గైడెన్స్ అయితే అవసరం లేదు, సింగిల్ రూపీ కూడా పే చేయకుండా మీరు. సో మీకైతే నేను వీడియోస్కి ఎప్పటికప్పుడు గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో మీరు కేవలం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకొని తరచు వీడియో చూడటం మాత్రం. సో ఇప్పుడు వచ్చేసి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి బీ ఫార్మసీ టోటల్గా ఐపీలో వచ్చేసి చూసుకున్నట్టయితే, సో మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే మొత్తంగా వచ్చేసి 12,203 సీట్స్ అయితే ఉన్నాయి యాజ్ ఆన్ ఈ రోజు వరకు. అంటే లాస్ట్ ఇయర్ నుంచి మొత్తంగా చూసుకున్నట్టయితే మనకి ఉన్నటువంటి కాలేజెస్ సీట్స్ అయితే ఇవి అనమాట. కాలేజెస్ ఇందాక చూసినటువంటివి. ఓకేనా, సీట్స్ అయితే ఇవి. అండ్ ఫామ్ డీలో వచ్చేసి మనకి ఓవరాల్గా ఒక 2,000 వరకు అయితే సీట్స్ అయితే ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు. ఫామ్ డీ అనే కోర్స్ కొత్తగా పెట్టారు, లైక్ మనకి ఒక 3-4 years బ్యాక్ అయితే పెట్టారు. బీ ఫార్మసీ అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దీనికి ఎక్కువ సీట్స్ ఉన్నాయి, అండ్ ఫామ్ డీ వాళ్ళకి తక్కువ సీట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టాప్ లిస్ట్ ఏంటి, టాప్ కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే ఇప్పుడు చూద్దాం మనం. సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి టాప్ ఫార్మసీ కాలేజెస్ ఇన్ ఏపీ అనేది నేనైతే ఇక్కడ మీకోసం అయితే రెడీ చేసి పెట్టాను అనమాట. ఫస్ట్ వచ్చేసి అంటే ఇది నా మట్టుకి ఫ్రెండ్స్, లైక్ ఏంటంటే ఓవరాల్గా ఎంత ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అన్ని ఫెసిలిటీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ కావచ్చు, అన్నీ ఉన్నటువంటి కాలేజెస్ అండ్ పేరుగాంచినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నమాట. ఇవి మొత్తంగా ఏపీలో ఇవైతే ఉన్నాయి. సో మీకు తెలిసినటువంటివి ఉంటే కనుక ఒకసారి కామెంట్ అయితే చేయండి, నేను వీటిపైన కూడా చెప్తాను. నేను ఓవరాల్గా అన్నీ చూశాను, బట్ 1-2 అలా మిస్ అయి ఉంటుంది కదా, అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు కదా. సో అందుకోసమే నా వరకు కూడా అంత పర్ఫెక్ట్గా ఉంది అని 100% నేను చెప్పలేను, మీ మట్టుకు వేరే ఉండొచ్చు. సో అందుకోసమే ఏమన్నా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మనకి తిరుపతిలో ఉంది, ఇది టాప్లో వస్తుంది. అండ్ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అనంతపూర్లో ఉంది, ఇది కూడా టాప్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ మనకి విజయనగరంలో ఉంది ఇది. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే జిఐఈటి స్కూల్ ఆఫ్ ఫార్మసీ రాజమండ్రిలో ఉంది. అండ్ పి రామిరెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కడప, చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ గుంటూరు, అండ్ అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రాజంపేట్, అండ్ కేవీఎస్ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ విజయవాడ, ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గుంటూరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ విశాఖపట్నం, ఆదిత్య ఫార్మసీ కాలేజ్ మనకు వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ఉంది. అండ్ శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ తిరుపతి, శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మనకి భీమవరంలో ఉంది, నర్సరావుపేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ నర్సరావుపేట్. అండ్ అలానే వచ్చేసి మనకి లాస్ట్లో చూసుకున్నట్లయితే విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్. సో ఇవన్నమాట ఫ్రెండ్స్ టోటల్గా పూర్తిగా వచ్చేసినటువంటి టాప్ లిస్ట్లో ఉన్నటువంటి కాలేజెస్. సో మీరైతే ఇవి చూసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రిగార్డింగ్ దిస్. సో ఇప్పుడు వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ మంత్ ఆగస్ట్లో ఎండింగ్ వరకు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆగస్ట్ ఎండింగ్ వరకు అయితే పక్కాగా నోటిఫికేషన్ వస్తుంది. ఏపీ బీ ఫార్మసీ యొక్క మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో వన్స్ నేను స్టార్ట్ అయిన తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు కేవలం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, తరచూ వీడియోస్ చూడండి. ₹1 కూడా ఎవరికి ఇచ్చేది లేదు, ఏం అయ్యేది లేదు. ఓకేనా, మీకైతే సీట్ అయితే పక్కగా వచ్చే వరకు నేనైతే మీకైతే గైడ్ అయితే చేస్తాను. నన్ను ఫాలో అయితే పక్కగా మీకైతే సీట్ అయితే వస్తుంది, 100% గ్యారంటీ. ఓకేనా, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.